హ్యాపీ సండే ఆల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈ సండే మీ ఇంట్లో స్పెషల్ ఏంటో నాతో కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడైతే మా ఇంట్లో ఏం స్పెషల్ లేదు. ఉంటే ఒకవేళ మండే ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కడికి రెడీ అయ్యి వెళ్తున్నాం అనుకుంటున్నారా? చర్చికండి. మాకైతే ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది, ఎర్లీగా ఎండ్ అయిపోయింది, అదే క్లోజ్ అయిపోయింది. ఇంకా మా గుండెదానికి అయితే పౌడర్ వేస్తున్నాను. సమ్మర్లో ఎక్కువ పౌడర్ వేసుకోవాలండి, లేకపోతే వాళ్ళంతా పేలిపోయి. చాలా మంది అడుగుతూ ఉంటారు, అక్క మీ స్కిన్ చాలా బాగుంటుంది, ఏం యూజ్ చేస్తారనేసి. నా బంద నేను అసలు ఏం యూజ్ చేయను. ఏంటంటే మామూలుగా పాన్స్ పౌడర్ ఒకటి వేసుకుంటాను. ఇంకా ఫుడ్ ప్రాపర్గా తింటాను, వాటర్ కూడా మంచిగా తీసుకుంటాను. సో ఎప్పుడైనా ఇంటేక్ అనేది బాగుంటే స్కిన్ అది మంచి గ్లో ఉంటుంది. సో దాంట్లో కూడా మన జెనెటిక్స్ని బట్టి కూడా ఉంటుంది. ఇంకా కొన్ని ప్రికాషన్స్ యూస్ చేస్తే మనం మంచిగా గ్లో అవ్వచ్చు. బట్ ఏంటంటే ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ టెస్టెడ్ అయి ఉండాలి. మార్కెట్లో ఎన్నో క్రీములు ఉన్నాయి తెల్లగా అవ్వడానికి. మీరు చెప్పమన్నారు కదా అని ఏదో ఒక క్రీమ్ పేరు చెప్పాను అనుకోండి, ఫ్యూచర్లో నా వల్ల మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే చెప్పట్లేదు. ఎప్పుడైనా తొందరగా రిజల్ట్ వచ్చే క్రీమ్స్ ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండడమే బెటర్. డాక్టర్ చెప్తే కనుక ఖచ్చితంగా యూస్ చేయండి. నాకు వాళ్ళు యూస్ చేస్తున్నారు, నేను కూడా అదే యూస్ చేస్తాను అనుకుంటే అందరు స్కిన్ టైప్స్ ఒకేలాగా ఉండవు, ప్రాబ్లం అవుతుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసేసుకోండి. అలాగే ఈ వీడియో చూసి వెళ్ళిపోవడమే కాకుండా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేయండి. అలాగే మన ఇన్స్టా పేజ్ని ఫాలో అయిపోండి, యూట్యూబ్ని కూడా ఫాలో అయిపోండి. సో ఇంక ఇప్పుడైతే నేను చర్చికి వెళ్ళిన తర్వాత మా పిల్లలకి అయితే పప్పలు కొనుక్కోండి అని షాప్కి పంపించాను. ఇంకా వాళ్ళ కోసం మెట్ల దగ్గరే వెయిట్ చేస్తున్నాను. సో ఇంకా చర్చికి లోపలికి అయితే వెళ్ళిపోవాలి.